నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గ్రేసీ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. వైసీపీ మోసం చేసిందంటూ కంటతడి పెట్టిన మాజీ ఎమ్మెల్యే. ప్రాణాలకు తెగించి పార్టీ కోసం పనిచేస్తే సస్పెండ్ చేశారని సిద్ధారెడ్డి మండిపాటు. వైసీపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు ఓడిందో ప్రజలకు తెలుసని, తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమికి కారణాలు ఆలోచించుకోవాలని కేటీఆర్కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ఆర్ఆర్ఆర్. మేడ్చల్ రైల్వే స్టేషన్ 32 కోట్ల రూపాయలతో అభివృద్ధి. ఎంపీ ఈటెల రాజేందర్ వెల్లడి. రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గా పటేల్ రమేష్ రెడ్డి పదవి బాధ్యతలు స్వీకరణ. సంబరాలు జరుపుకుంటున్న సూర్యాపేట వాస్తవ్యులు. ఉచిత బస్సు తప్ప ఏ హామీ అమలు కాలే. ప్రభుత్వంపై మోత్కుపల్లి ఘాటు వ్యాఖ్యలు. తనను వైసీపీ అధిష్టానం మోసం చేసిందంటూ కదిరి మాజీ ఎమ్మెల్యే సిద్ధారెడ్డి కంటతడి పెట్టుకున్నారు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణాలకు తెగించి పార్టీ కోసం పనిచేస్తే సస్పెండ్ చేస్తారా అని మండిపడ్డారు. తాను పార్టీకి ఎలాంటి మోసం చేయలేదని చెప్పిన ఆయన తనకు ఎలాంటి నోట్ ఇవ్వకుండానే, తన నుంచి వివరణ తీసుకోకుండానే సస్పెండ్ చేశారని అన్నారు. 2014లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన చాంద్ బాషా పార్టీ ఫిరాయించారని, అయినప్పటికీ 10 ఏళ్లుగా తాను పార్టీని బలోపేతం చేశానని చెప్పారు. ఒక్కో ఇటుక పేర్చుతూ పార్టీని బలోపేతం చేశానని తెలిపారు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం దారుణమని అన్నారు. నిత్యం పార్టీ కోసం, పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చడం కోసం 365 రోజులు కూడా నేను పనిచేశాను. స్థానిక సంస్థల ఎన్నికల అన్నిట్లో కూడా మేము గెలిపించుకోగలిగినాం. మరి ఇన్ని చేసిన తర్వాత కూడా గడప గడప కార్యక్రమం అనే మొదలు పెట్టడం, మరి గడప గడప కార్యక్రమానికంటే ఎంతో ముందు, దాదాపుగా 2 సంవత్సరాలకు ముందే ఇక్కడ అభ్యర్థిని మార్చాలని, కొత్త అభ్యర్థిని తీసుకురావాలన్న నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది. అయినా కూడా ఏ రోజు నేను పార్టీకి వ్యతిరేకంగా కానీ నాయకత్వానికి వ్యతిరేకంగా ఒక మాట కూడా మాట్లాడలేదు. 2 సంవత్సరాల ముందే ఇక్కడ నిర్ణయం తీసుకున్నారు వాళ్ళ స్వార్థం కోసం. మరి ఆ తర్వాత దాదాపుగా 230 రోజుల పాటు 1,00,000 ఇళ్ళు పైన గడప గడపకు కూడా నేను పూర్తి చేసిన. రాష్ట్రం అంతా కూడా పూర్తి చేసిన 20 మందిలో నేను ఒకడిని. అయినప్పటికీ కూడా మోసపూరితంగా ఇక్కడ అభ్యర్థిని మార్చినారు. అయినా కూడా నేను ఏ రోజు కూడా ఎవరిని నిందించలేదు, ఎవరిని ఏం మాట్లాడలేదు కూడా. దాదాపుగా ఇదే మాట గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కూడా నన్ను పిలిచి టికెట్ మారుస్తున్నామని చెప్తే పల్లెత్తు మాట కూడా నేను మాట్లాడలేదు, మార్చుకోమని చెప్పి వచ్చేసిన. నేను ఏ రోజు కూడా నేను ఎందుకు మార్చినారనే విషయం కూడా మాట్లాడలేదు. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో లేని విధంగా దాదాపుగా 90% పైచిలుకు ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేసినారు. మళ్ళీ నాకే టికెట్ ఇవ్వాలి అని చెప్పి వాళ్ళందరూ కూడా రాజీనామాలు సమర్పించి పార్టీ దృష్టికి తీసుకెళ్లారు. ఏ ఒక్కరి అభిప్రాయం కూడా తీసుకోలేదు. ఇంతమంది ప్రజాప్రతినిధులు, ఇంతమంది క్యాడరు నా వెంట నిలిచి నాకు మద్దతు తెలిపినా కూడా నిర్దాక్షిణ్యంగా ఎవరినో అనామకుల్ని తీసుకొచ్చి రాత్రికి రాత్రి టికెట్ కేటాయించినారు. అయినప్పటికీ కూడా పల్లెత్తు మాట కూడా నేను ఏ రోజు కూడా పార్టీని కానీ, పార్టీ నాయకత్వాన్ని కానీ ఏ రోజు కూడా విమర్శించలేదు. ఎన్నికల సమయంలో కూడా ఆ 6 నెలలు కూడా, ఎన్నికల ముందు 6 నెలలు కూడా స్థానిక ఎమ్మెల్యేగా, సిట్టింగ్ ఎమ్మెల్యేగా అన్ని రకాలుగా నన్ను అవమానం చేసినారు. నాకు కనీసం ప్రోటోకాల్ కూడా ఇవ్వకుండా అధికారులందరికీ కూడా ఫోన్లు చేసి నా ఫోన్లు కూడా ఎత్తద్దని చెప్పి నన్ను వైపు అవమానం చేసింది మీరు.
ఏపీలో ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి చెందిన విషయం తెలిసిందే. అయితే వైసీపీ పరాజయం చెందడంతో 2 తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై తెలంగాణలో కూడా చర్చలు మొదలయ్యాయి. వైసీపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు ఓడిందో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ కు తెలియకపోయినా ఏపీ ప్రజలకు తెలుసని టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు అన్నారు. ఇద్దరూ ఓడిపోయి మిత్రధర్మాన్ని పాటించారని మీడియా సమావేశంలో సెటైర్లు వేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిపోతే జగన్ పట్టించుకోలేదు, మీరు మాత్రం ఆయనను ఓదారుస్తున్నారు అంటూ ఆర్ఆర్ఆర్ పేర్కొన్నారు. వైసీపీ పరాజయం కంటే ముందు తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమికి కారణాలు ఆలోచించుకోవాలని హితవు పలికారు. సత్యకుమార్ గారు మంచి వ్యక్తి, ఆయన కాబట్టి అక్కడ నెగ్గగలిగారు అనేది నా అభిప్రాయం. మరి గుడ్ మార్నింగ్ ధర్మవరం, యాక్చువల్గా ఆ గుడ్ మార్నింగ్ వల్లనే మరి ఆయన ఓడిపోయాడేమో అని కూడా నా భావన. ఎందుకంటే చాలామంది చెప్పేది ఆ ఉదయం తిరిగేటప్పుడు ఆయనకి ఏదన్నా మంచిది కనపడితే మరి ఆ తర్వాత ఏదో కబ్జాకు అయిందన్నట్టుగా సత్యకుమార్ గారు ఆయన ఇచ్చిన వివరణలో ఉంది. మరి అయినా కేటీఆర్ గారు మరి అక్కడ దారుణ పరాభవం తర్వాత ఇంట్రాస్పెక్షన్, ఆయన ఎలా ఓడిపోయాడో ఆయన చూసుకోవాలి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఓడిపోయారో మరి కేటీఆర్ గారికి అర్థం కాకపోయినా ఓడించిన మా అందరికీ కూడా ఆయన ఎందుకు ఓడిపోయారో స్పష్టంగా తెలుసు. ఈవెన్ నన్ను హింసించినప్పుడు కూడా మరి పెద్ద ఆయనకి తెలియకుండా మరి నన్ను అక్కడి నుంచి పోలీసులు మరి రావణాసురుడు వెళ్ళి అరణ్యంలో సీతనెత్తుకొచ్చినట్టు నన్ను ఒక 10 మంది రావణాసురులు వచ్చి నన్ను ఎత్తుపోయారు. మరి దానికి మరి ఈయన సహకారం కూడా అప్పుడు చాలా ఎక్కువగా ఉందని చెప్పి అది బహిరంగ రహస్యమే. సరే, మీ స్నేహాలు జగన్మోహన్ రెడ్డి గారికి మీకు స్నేహాలు ఉంటే ఉండొచ్చు, కానీ ఆయన ఎలా ఓడిపోయాడు అని చెప్పి ఒక పక్క ఆయనే అర్థం కాక కొట్టుమిట్టాడుతూ ఉంటే నాకు అర్థం కావట్లేదని చెప్పి మరి మీరు కూడా అదే అవస్థలో ఉన్న మీరు ఈయన గురించి అవస్థపడటం, డెఫినెట్గా మీరైతే మిత్రధర్మం పాటించారు, కానీ మీరు ఓడిపోయినప్పుడు ఇంత మంచి చేసిన మీరు ఎందుకు ఓడిపోయారు అని చెప్పి మా ముఖ్యమంత్రి గారు మీ గురించి బాధపడకపోవటం, అప్పటి ముఖ్యమంత్రి గారు బాధపడకపోవటం మరి గమనించాల్సిన అంశం. మీరు పట్టించుకున్నంత బాగా మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి పట్టించుకోకపోవటం దురదృష్టం. ఏమైనా మేడ్చల్ రైల్వే స్టేషన్ 32 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నట్లు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. మేడ్చల్ రైల్వే స్టేషన్ ఆర్యూబీ పనులను పరిశీలించి రైల్వే ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ సికింద్రాబాద్, కాచిగూడ, చర్లపల్లి రైల్వే స్టేషన్లలో విమానాశ్రయాలు తలపించే విధంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని వివరించారు. గౌడవెల్లి, గుండ్లపోచుపల్లి, బొల్లారం, అల్వాల్, అమ్మగూడ రైల్వే స్టేషన్ ఆధునీకరణ చేస్తున్నారని తెలిపారు. ఇవాళ ఈ మేడ్చల్లో కూడా 32 కోట్ల రూపాయలతో అధునాతనమైనటువంటి రైల్వే స్టేషన్ నిర్మాణం జరుగుతూ ఉంది. గౌడెల్లి, గుళ్ళపోచంపల్లి, బొల్లారం, అల్వాల్, ఇవాళ అమ్మగూడ ఇలాంటి ఈ ప్రాంతాలలో కూడా ఇలా రైల్వే స్టేషన్లు మోడర్నైజేషన్ కావచ్చు. అదేవిధంగా ఎంఎంటీఎస్ రైళ్లు వచ్చిన తర్వాత అక్కడక్కడ ప్రజలు మాకు రైల్వే స్టేషన్లు కావాలి, మేము 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు పోయేటువంటి ఆస్కారం ఉండదు. కాబట్టి సిటీలలో పెద్ద నగరాలలో ఇవాళ మెట్రో రైళ్లకు ½ కిలోమీటర్కి ఎట్లా ఫెసిలిటీ ఇచ్చిందో ఎంఎంటీస్ కూడా అట్లాంటి ఫెసిలిటీ ఇవ్వాలన్నటువంటి సంకల్పంలో భాగంగా ఇవాళ నేను రైల్వే మంత్రి గారిని కలిసినాం. రైల్వే మంత్రి గారు కలిసినప్పుడు సికింద్రాబాద్ హెడ్ ఆఫీస్లో ఉన్నటువంటి అధికారులని మీకు జత చేస్తాను. మీరు మొత్తం మీ ప్రాంతం అంతా కూడా కళ్ళి తిరగండి. ఎక్కడ కొత్త స్టేషన్లు కావాలి, ఎక్కడ కొత్త రైళ్లు కావాలి, ఎక్కడ అండర్ పాస్లు కావాలి, ఎక్కడ ఓవర్ పాస్లు కావాలి, ఎక్కడ స్టేషన్లు మోడర్నైజ్ చేయాలి, ఇలాంటి అనేక విషయాల మీద వారితో చర్చించినప్పుడు వారు మాకు స్థానికంగా ఉండేటువంటి అధికారులను అప్పచెప్పారు. ఈరోజు మేము
ఈ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అన్ని రైల్వే స్టేషన్లు, ఈ పార్లమెంటు పరిధిలో ప్రజలు అనేక సంవత్సరాలుగా ఏ కష్టాలు అయితే పడుతున్నారో, ఏ దరఖాస్తులు ఇస్తున్నారో అవన్నీ కూడా అడ్రస్ చేసే ప్రయత్నం చేస్తాం. ఈ తదుపరి డీజీఎం గారితో మీటింగ్ ఏర్పాటు చేస్తాం. ఈ ప్రపోజల్ని కూడా ఢిల్లీకి తీసుకుపోయి అతి త్వరలోనే ఇవి పూర్తి చేసే ప్రయత్నం చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వంతో సంపూర్ణంగా కోఆర్డినేట్ చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఏ అడ్రస్ అయితే ఉన్నాయో అడ్రస్ అన్ని కూడా ఎప్పటికప్పుడు ఇరు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ అధికారులతో సంప్రదింపులు జరుపుకుంటూ ఇవి ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేయబోతా ఉన్నాం. తప్పకుండా ఇవాళ అనేక సంవత్సరాలు బొల్లారం గేట్ ఉన్నది, 2 గంటలు బంద్ అయిపోతుంది. వినాయక నగర్ గేట్ ఉన్నది, 2 గంటలు బంద్ అయిపోతుంది. అంటే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి అమ్మగూడ దగ్గర ఒక రైల్వే గేటు బంద్ చేసుకొని అండర్ పాస్ వేసిండు. అక్కడ విపరీతంగా ట్రాఫిక్ ఉన్నది, ఇబ్బంది పడుతూ ఉన్నారు. అదేవిధంగా చిన్న చిన్న అండర్ పాస్లు ఉన్నాయి, వాటిని పెద్దగా చేయాల్సి అక్కడ ఉన్నది, వాటిని డబుల్ లేన్ చేయాల్సి అక్కడ ఉన్నది. ఇలాంటి అనేక ఇష్యూస్ మీద అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఇంకొక 20-30 సంవత్సరాల కాలం పాటు ట్రాఫిక్ పెరిగినప్పటికీ జనాభా పెరిగినప్పటికీ కూడా ఏ పద్ధతిలో రైల్వే డిపార్ట్మెంట్ పరంగా ఫెసిలిటీస్ ఉన్నానో అవన్నీ కూడా చేసే ప్రయత్నం చేస్తాం. మాకు మల్కాయిరి పార్లమెంట్లోనే ఇవాళ మాకు రైల్వే ఉంటుంది, మల్కాయిరి పార్లమెంట్లోనే రైల్వే ఆస్తులు ఉంటాయి, వర్క్షాపులు ఉంటాయి. ఇవాళ ఈ పార్లమెంట్ పరిధిలో అనేక రైల్వే లైన్లు ఉన్నాయి. అన్నిటికంటే మిక్కిలి ఇవాళ టెర్మినల్, ఏ ఢిల్లీ హైదరాబాద్ టెర్మినల్ ఉందో అది చెర్లపల్లిలో కట్టడం జరిగింది. కాబట్టి ఇవన్నిటి మీద కూలంకుషంగా ఏ ఒక్క అంశాన్ని కూడా వదిలిపెట్టకుండా ఇవన్నీ కూడా చేస్తాం. రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్గా పటేల్ రమేష్ రెడ్డి పదవి బాధ్యతలు స్వీకరించి మొదటిసారి సూర్యాపేటకు వస్తున్న సందర్భంగా మండలంలోని అన్ని గ్రామాల నుంచి కాంగ్రెస్ నాయకులు భారీగా తరలి వెళ్లారు. దీనితో సూర్యాపేట మొత్తం జన సముద్రంతో నిండిపోయింది. కాంగ్రెస్ జిల్లా నాయకులు దారోజు జానకిరాములు ఆధ్వర్యంలో కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించి రమేష్ రెడ్డికి స్వాగతం పలికారు. సూర్యాపేట కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పటేల్ రమేష్ రెడ్డికి ఎంతో ఘనంగా గజమాలలతో సత్కరించి ఆయనకు అభినందనలు తెలిపారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ పటేల్ రమేష్ రెడ్డి సహకారంతో సూర్యాపేటను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. 100 కోట్లతో సూర్యాపేటని పర్యాటకంగా అభివృద్ధి చేస్తానని టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి స్పష్టం చేశారు. చైర్మన్ గా బాధ్యతలు చేపట్టి సూర్యాపేటకు వచ్చిన సందర్భంగా పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఉండ్రుగొండ, పిల్లలమర్రి, కాకతీయుల శివాలయాల అభివృద్ధితో పాటు మూసీ జలాశయంలో బోటింగ్తో కలిపి టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేసి సూర్యాపేట అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం తప్ప ఏ హామీని ప్రభుత్వం నెరవేర్చలేదని మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు విమర్శించారు. నిరుద్యోగుల పట్ల తల్లిదండ్రుల పాత్ర పోషించాల్సిన ప్రభుత్వం వారిని కింద పడేసి కొడుతోంది. ఇది మంచి పద్ధతి కాదు. గత ప్రభుత్వాన్ని మార్చేసింది నిరుద్యోగులే అనే విషయం మర్చిపోవద్దు. కాంగ్రెస్ గ్రాఫ్ క్రమంగా పడిపోతోంది. ఎంపీ ఎన్నికల్లో 8 సీట్లకే పరిమితమైంది అని పేర్కొన్నారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.